కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ 99 సీట్లు రాగానే దేశంలో మేమే ప్రధానమంత్రి అన్నట్టుగా చర్చించి తర్వాత వరుసగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి బాగాలేదు, జార్ఖండ్లో పరిస్థితి లేదు, హర్యానాలో ఓడిపోయింది, మహారాష్ట్రలో ఓడిపోయింది, ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వము లేదంటే కాంగ్రెస్ అయితే ఇప్పుడు పర్సంటేజ్ కూడా పెంచుకోలేకపోయింది. 4% 3% ఓట్లకు పడిపోవడం అంటే అది పెద్ద లెక్క కూడా కాదు. ఎట్లా ఉండబోతుంది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్ద ఇబ్బంది నాయకత్వలేమి. కాంగ్రెస్ పార్టీలో ఒక తరం ఇప్పుడు ముగిసిపోతోంది, రెండవ తరం కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ రెండవ తరాన్ని ఎంకరేజ్ సరిగ్గా చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఎంత లేదన్నా భారతదేశంలో 250 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా ఎదుర్కోగలిగిన సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒకటే. సమాజ్వాదీ తీసుకో, రాష్ట్రీయ జనతాదళ్ తీసుకో, లేదా మమతా బెనర్జీ పార్టీ తీసుకో, తెలుగుదేశం, జనసేన ఏది తీసుకున్నా 25 నుంచి 30 స్థానాలకు మించి వీళ్ళెవరూ పోటీ చేసే అవకాశం లేదు. ఆ సమాజ్వాదీ పార్టీ కూడా 80కి పోలేని పరిస్థితి. అందుచేత 250 స్థానాల వరకు నేరుగా పోటీ చేయగలిగిన సత్తా కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎవడు చెరపలేడు. సో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం ఉన్నప్పుడు ఆ పార్టీకి ఉన్న ప్రధానమైన సమస్య నాయకత్వం ఎక్కడ? పై స్థాయిలో నాయకత్వం, కింద స్థాయిలో నాయకత్వం. పై స్థాయిలో నాయకత్వం మారదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అన్డిఫైన్డ్ చార్టరు నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే పై స్థాయిలో నాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు ఖర్గే పేరుకి అధ్యక్షుడైనా కూడా నిర్ణయాలన్నీ ప్రియాంక, రాహుల్ గాంధీలే తీసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళని మీరు మార్చలేరు. వాళ్ళు మారి వాళ్ళు ప్రజల ఆదరణ పొందితే తప్ప ఇందిరాగాంధీ లాగా ఆ కాంగ్రెస్ పార్టీకి పై స్థాయిలో ఊపొచ్చే అవకాశం లేదు. కానీ కింద స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో మనం ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి ఎక్కడో ఉన్న పార్టీని అదృష్టం కొద్దీ ఈరోజు అధికారంలోకి తీసుకురాగలిగాడు. సో ఈ కింద స్థాయిలో ఇలాంటి నాయకులు కాంగ్రెస్తో వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అది పైన ఉపయోగపడతారు. ఇంతవరకు జరిగింది అదే. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్టుగా నాయకులు ఉంటే 10 రాష్ట్రాల్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గెలుస్తుంది, రాష్ట్రాలు గెలుస్తుంది, ఆయనకు పేరు ఇది వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ పై స్థాయిలో ఏం చేయగలుగుతుందో లేదో కానీ కనీసం కింద స్థాయిలో అనైనా కార్యకర్తల్ని, సరైన నాయకుల్ని ప్రోత్సహించి చేర్చుకోగలిగి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలానే సాగుతూ ఉంటుంది. ఈ చిన్న పార్టీలు కొట్టుకుంటూనే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఇంకో 10 ఏళ్ళు గడుపుతూ వెళ్ళిపోతుంది. సో ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ తన్ని తాను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఖర్గే అంగీకరించకపోవచ్చు. రాజస్థాన్లో తీసుకున్న నిర్ణయాన్ని గెహ్లోట్ అంగీకరించలేదు. అతనికి ముఖ్యమంత్రి పదవి రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అంటే సో అందువల్ల సింధియా పోవడానికి కారణం. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశాలు. ఆ తరం పోయి కొత్త తరం వచ్చి ఆ కొత్త తరాన్ని దీన్ని అందిపుచ్చుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళే అవకాశం లేదు. అట్లని చెప్పి ప్రాంతీయ పార్టీలు మేమేదో పెద్ద పొడి చేస్తాము అంటే మీరు మీ రాష్ట్రంలో 20 స్థానాలకు మించి మీరు పోయే పరిస్థితి లేదు. అందుచేత మీరందరూ కలగూరు గంపగా చేరి మేమేదో కాంగ్రెస్ని శాసిస్తామంటే కాంగ్రెస్ కూడా రాజకీయ పార్టీనే. అది కూడా తాను మనుగోడులో ఉండాలని కోరుకుంటుంది, తాను అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. సో రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎలా వ్యవహరిస్తారు, ఎవరి మనుగడ వాళ్ళు చూసుకుంటూ కలిసి పనిచేస్తారా, లేదా ఎవరిని వాళ్ళు తిట్టుకుంటూ ఇప్పుడు హర్యానా పోయినట్టు, ఢిల్లీ పోయినట్టు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా హర్యానాలో కాంగ్రెస్ పోయింది. ఆ ఒప్పందం ఏదో కుదుర్చుకుంటే బాగుండేది. ఢిల్లీలో కూడా ఒప్పందం అసలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్తో కలిసి వెళ్ళాలన్న నిర్ణయాన్ని ఒక రకంగా ప్రకటించాడు. అయినా అరవింద్ కేజ్రీవాల్ మాట వినలేరు. ఆ వినని సందర్భంలో వీళ్ళందరూ ఈ పార్టీలన్నీ ఎలా వ్యవహరిస్తాయి? ఎందుకంటే ఈ పార్టీలకి అధికారం కావాలి. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలోనే శరద్ పవార్ నాయకత్వంలోని వాళ్ళు ఆల్రెడీ అజిత్ పవార్ని కలిసి ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకొని నడిపిస్తున్నారు అనేది. ఈయన కూడా రేపు శివసేనని కలిపేస్తాడు అని చెప్పి. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఏంటి అనేది చూడాలి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు లాంటి బలమైన ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇండియా కూటమే ఉండదు.